సో ఫ్రెండ్స్, ఇది నేను 11 మంత్స్ అవుతుంది వీడియో అప్లోడ్ చేసి 25,000 రూపీస్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఆప్షన్స్ నేను తీసుకున్నాను అప్పుడు. సో ఏంటంటే సింపుల్ థింగ్స్ అనేవి అప్పటికిప్పటికీ సేమ్ మారలేదు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ని మనం లైవ్లో ఏదైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఫ్రీగా అదే టెక్నిక్ అనేది యూజ్ చేశా. ఇక్కడ చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి క్లియర్గా కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు కాబట్టి నేను పుట్ సైడ్ ఎక్కువగా ఉన్నాను అనమాట, ఇన్ బిట్వీన్. ఓకే, సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మనం ఇది చార్ట్ అబ్జర్వ్ చేస్తే హిందుస్థాన్ యూనిలీవర్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, ఎక్కడికి వెళ్ళినా సరే బుల్లిష్ ఎంగల్ఫింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, ఫిబొనాకీ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇండికేటర్స్ ఇవే ఉంటాయి. బట్ ఫ్రెండ్స్, అందరికీ ఒకటే ఉన్నప్పటికి కూడా కొంతమంది బ్రైట్ అవుతారు, కొంతమంది డౌన్ అవుతారు. దీనికి గల కారణాలు ఏంటంటే అబ్జర్వేషన్, సెల్ఫ్ అవేర్నెస్ అండ్ అబ్జర్వేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో నేనేమో అబ్జర్వ్ చేసేది మీతో షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్స్, షేరింగ్ చేయడం వల్ల మీ టైం కూడా చాలా తగ్గిపోద్ది. ఇవి నేర్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ అగైన్ ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి తెలుగులో ప్రైస్ యాక్షన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. నా వంతు మీరు వీడియోని లైక్ చేసినా లైక్ చేయకపోయినా నేనైతే షేర్ చేయాలని చెప్పేసి స్ట్రాంగ్గా నిర్ణయం అయితే తీసుకున్నాను. సో ఎగ్జాక్ట్గా హిందుస్థాన్ యూనిలీవర్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూస్తే ఈవెన్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఏవైతే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూమ్స్ అండ్ గ్యాప్ మీద వీడియో అనేది చేసుకున్నామో సేమ్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకొని మన టెలిగ్రామ్లో ఏం చెప్పానంటే 756 దగ్గర ఉన్నప్పుడు దీంట్లో పుట్ వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి చెప్పాను. అక్కడ నుంచి కూడా 740 39.3 అంటే 740కి రావడం జరిగింది. 16 పాయింట్స్ డ్రాప్ అనేది అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్. ఓకే, సో ఎట్ ద మనీ ఆప్షన్ ఎవరైనా పుట్ ఆప్షన్ బై చేసుకొని ఉంటే వాళ్ళకి 8 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది మనకి. ఎందుకంటే ఇక్కడ 16 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి స్పాట్లో అక్కడ 8 రూపాయలు వస్తుంది. అట్లీస్ట్ 5-6 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. బట్ అగైన్ ఫ్రెండ్స్, సమ్ టైమ్స్ రాంగ్గా కూడా వెళ్ళొచ్చు. దాన్ని కూడా మనం ఏంటంటే అండర్స్టాండ్ చేసుకోవాలి. బట్ ఈ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ గురించి సేమ్ ఏదైతే మనం బుక్లో ఉందో దాన్ని చదివాము, దాన్ని కొంచెం అండర్స్టాండ్ చేసుకున్నాం, వాల్యూమ్స్తో ఎలా ట్రాక్ చేయాలి అని చెప్పేసి వీడియోలో అయితే షేర్ చేశాను. ఓకే, కమింగ్ టు ద హిందుస్థాన్ యూనిలీవర్ అనేది చూద్దాం. దాంట్లో కూడా వెరీ ఇంపార్టెంట్ లెర్నింగ్ అనేది మనం తీసుకోబోతున్నాం ఫ్రెండ్స్, బియాండ్ ద టెక్స్ట్ బుక్ అనుకోవచ్చు. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, మనకి October 3rd వెరీ స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అనుకోండి, లేకపోతే స్ట్రాంగ్ మారుబోజు క్యాండిల్ అనుకోండి, ఫార్మేషన్ అయితే జరిగింది. బట్ ఇక్కడ కొంత లాజిక్ అనేది ఉందన్నమాట. ఏంటంటే ఫ్రెండ్స్, మార్కెట్లో ఎప్పుడైనా ఒక ప్యాటర్న్ జరిగింది, ఫార్మేషన్ జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ అనుకుందాం. బట్ ఇమీడియట్గా మనకు డైరెక్ట్గా వెళ్ళిపోదు, మార్కెట్ ఎప్పుడూ వెళ్ళదు అలా. ఎందుకంటే ఎంత బేర్ మార్కెట్ ఉన్నా, ఎంత బుల్ మార్కెట్ ఉన్నా సరే మార్కెట్ ఆస్కిలేట్ అవుతూ వెళుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు వెళ్ళకూడదు కిందకి అంటే, నేను ఇక్కడ 100 రూపీస్ దగ్గర దీన్ని సెల్ చేశాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు 90 రూపీస్కి వచ్చింది. నేనేం చేస్తానంటే, సపోజు నా దగ్గర ఒక 10 lakh షేర్స్ అనేవి ఉన్నాయి. ఫైన్, సింపుల్, దీన్ని అండర్స్టాండ్ చేసుకోండి. దీంట్లో నేను సెల్ చేశాను ఒక 5 lakhs అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 5 lakh అనేది సెల్ చేశాను. మళ్ళీ కిందకి రాగానే ఏమనిపిస్తుంది అంటే, అరే అనవసరంగా సెల్ చేశాను, లేకపోతే ఎక్కువగా సెల్ చేశాను, కొద్దిగా ఆగుదాం, మళ్ళీ మంచి ప్రైస్ వస్తే అప్పుడు చూద్దామని చెప్పి రికవర్ చేసే అవకాశం ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడికి రాగానే నేను 5 lakhs సెల్ చేసిన వాడిని ఏం చేస్తానంటే, 1 lakh 2 lakh బై చేస్తాను. దట్ ఈస్ ద రీజన్ మార్కెట్ అనేది రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. లేదు అంటే ఫ్రెండ్స్, సప్లైని ఒక్కసారి సడన్గా ఆపేయటం వల్ల, అంటే బయర్స్ అందరూ కూడా సప్లైని ఆపేశారనుకుంటే టెంపరీగా షార్ట్ టర్మ్ డిమాండ్ అనేది కలుగుతుంది అనమాట. దీన్ని ఫస్ట్ దాన్ని ఏమంటామంటే షార్ట్ కవరింగ్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, షార్ట్ కవరింగ్ అంటాం. అంటే ఏదైతే షార్ట్ చేసామో ఇక్కడ అది కొద్ది కిందకి రాగానే రిట్రేస్ చేసుకుంటుంది, దాన్ని షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటాం. లేదు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే టెంపరీగా సప్లై ఏదైతే ఉందో ఫాస్ట్గా అమ్ముతూ వచ్చిన దాన్ని సడన్గా ఆపేసేసరికి మార్కెట్లో ఏమవుతుందంటే ఒక స్క్వీజ్ అనేది ఏర్పడి మార్కెట్ మూవ్ అవటం అనేది జరుగుతుంది. ఇక ఇది సెకండ్ ఫ్రెండ్స్. ఓకేనా, అంటే సప్లై డిస్రప్షన్ అంటాం దీన్ని సప్లైని ఆపేయటం వల్ల కలిగే టెంపరీగా డిమాండ్ అంటాం. థర్డ్ది ఏంటంటే ఫ్రెండ్స్, కావాలని మార్కెట్ని మూవ్ చేస్తారు, దీన్ని ఫేక్ మూవ్ అంటాం. ఈ థర్డ్ కేటగిరీ.
బట్ ఈ మూడిట్లో ఎవరు ఏం చేస్తున్నారు అనేది మనకి అనవసరం. ఫస్ట్ అసలు నిజంగా బై చేస్తున్నారా, లేదు అంటే ఫోర్త్ కేటగిరీ ఒకటి ఉంది, మర్చిపోయాను. అదేంటంటే మార్కెట్ ఎప్పుడైతే డిస్కౌంట్ అయితే బై చేద్దాం. ఎందుకంటే మంచి స్టాక్ అనుకున్నాం, మనం వెయిట్ చేస్తున్నాం, డిస్కౌంట్ అయింది, ఇది ఆల్మోస్ట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5% డిస్కౌంట్ అయింది, అప్పుడు ఏం చేస్తాం, బై చేస్తాం. రియల్ బయర్స్ అంటాం వీళ్ళని, జెన్యూన్ బయర్స్ అనుకోవచ్చు, రియల్ బయర్స్ అనుకోవచ్చు. వీళ్ళ నలుగురు మార్కెట్లో ఉంటారు ఫ్రెండ్స్, ఓకేనా. బట్ ఎవరు ఏం చేస్తున్నారు అనేదానికంటే కూడా మనకు అక్కడ ఏం కనిపిస్తుంది అనేది వెరీ ఇంపార్టెంట్. మనకు అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి, దానివల్ల మనం అవుట్కమ్ ఎలా తీసుకోవచ్చు, దాని నుంచి బెనిఫిట్ ఎలా పొందవచ్చు అనేదే ట్రేడర్గా మన యొక్క అంతిమ లక్ష్యం. సో ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఎంత 2622 నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది, దగ్గర దగ్గర 60-70 పాయింట్లు మూవ్ అయిందనమాట. ఓకే, నా ఏంటంటే నిన్న మనం చేసుకున్న ఏదైతే ట్రెండ్ లైన్స్ ఉన్నాయో దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగిన వెంటనే జరిగిపోదు. అలా జరిగిపోతే ప్రతి స్టాక్ కూడా బుల్లిష్ ఎంగల్ఫింగ్ రాంగల్నే పైకి వెళ్ళిపోద్ది, బేరిష్ ఎంగల్ఫింగ్ రాంగల్ కిందకి వెళ్ళిపోద్ది. రిట్రేస్మెంట్ లెవెల్ 618 లేదా 50% లేదా గోల్డెన్ రేషియో దగ్గరికి రంగల్ అమాంతంగా పెరిగిపోద్ది. అలా జరగదు. ఇట్ స్పెండ్ సమ్ టైమ్ అనమాట. ఓకే, దాన్ని మనం పేషెన్సీగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సార్ట్అవుట్ చేసుకోవడం ఎలా అనేది మనం చేస్తాం. ఎలాగా, సపోజు దీంట్లో స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ పడింది. ఓకే, నౌ నెక్స్ట్ ఏం జరుగుతుంది, దీంట్లో ఎటువంటి వీక్నెస్ అనేది కనిపిస్తే మనం ఏం చేయాలి అనేది మనం ఒక ప్లాన్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ ఏమైంది, రిట్రేస్మెంట్ అనేది తీసుకొని స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, రైట్. నౌ బట్ మనం ఏంటంటే ఇది క్రాస్ అవ్వనంత వరకు మనం దీంట్లో షార్టింగ్ ఆపర్చునిటీ చూస్తాం. ఎందుకంటే మార్కెట్ ఇలా కిందకు వచ్చింది స్ట్రాంగ్గా, మేబీ కొద్దిగా రిట్రేస్ తీసుకోవచ్చు. ఇది 20% అవ్వచ్చు, లేదా 50% అవ్వచ్చు. సమ్టైమ్స్ ఏంటంటే కంప్లీట్ రివర్స్ అయ్యి 100% రిట్రేస్మెంట్ కూడా తీసుకుంటుంది. ఓకే, ట్రై టు ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. నవ్ ఏంటంటే ఈ పాయింట్స్ దగ్గర మనం ఏంటంటే దీన్ని షార్ట్ చేసుకోవడానికి ప్లాన్ అనేది చేసుకుంటాం ఫ్రెండ్స్, ఓకేనా. సో సేమ్ చార్ట్ నుంచి చేద్దామంటే మనం 15 minutes చార్ట్ కింద కన్వర్ట్ చేద్దాం. దీంట్లో షార్టింగ్ ఆపర్చునిటీ ఏమన్నా ఉందా అనేది ఫస్ట్ మన ఎజెండా అనమాట ఫ్రెండ్స్. ఓకే, ఎందుకు మనం ఒక బిగ్గర్ పిక్చర్లో దాంట్లో ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫార్మేషన్ చూసాం, లేకపోతే స్ట్రాంగ్ మారుబోజు క్యాండిల్ చూసాం ఎట్ ద ఓవర్సోల్డ్ లెవెల్, అది ఓవర్ బాట్ లెవెల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఐ కూడా అబోవ్ 80 లేకపోతే 75 ఉంది. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి మనం కోరిలేషన్ చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చాం, దీంట్లో షార్టింగ్ ఆపర్చునిటీ చూస్తే బెటరు అని చెప్పేసి. దెన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం టెక్నికల్గా డిస్కస్ చేసుకున్నాం. ఇది వచ్చేసరికి మనకి డబుల్ బోట్, దీంట్లో బయ్యింగ్ చేయొచ్చు, సెల్లింగ్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్, ప్రతి స్టాక్లో ఫ్రెండ్స్ మనం ఏంటంటే బై చేసుకోవచ్చు, మనకు ఆ హక్కు ఉంది, సెల్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఎప్పుడైతే మార్కెట్ మనకి బిగ్గర్ పిక్చర్లో ఏది చెప్తుందో దాంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలామంది అనుకుంటారు ఇక్కడ బై చేస్తే మంచి ప్రాఫిట్ వచ్చింది కదా అనుకుంటారు, అదే యాక్సెప్ట్ చేస్తున్నాను. బట్ ఇన్ బిట్వీన్ ఫ్రెండ్స్ ఒక ట్రూత్ ఏంటంటే మార్కెట్ 3 phases ఉంటుంది. ఓకే, ఇక్కడ నీకు చాలా ఛాన్స్ ఇస్తుంది. ఓకే, ఇది డిస్ట్రిబ్యూషన్ జోన్ అనమాట. ఈ జోన్లో ఇప్పుడు ఏదైతే ట్రెండ్ రివర్సల్స్ ప్లే చేస్తున్నావో అవి వర్కౌట్ అవుతాయి, చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ డిస్కౌంట్లో బై చేసేవాళ్ళు ఉంటారు అండ్ మార్కెట్ ఒక సిచ్యువేషన్లో ఇండెసిషన్ మోడ్లో ఉంటుంది. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ జోన్లో ఏంటంటే మార్కెట్ కింద నుంచి పైకి పుష్ చేయడం జరుగుతుంది, పైనుంచి కిందకు పుష్ చేయడం జరుగుతుంది. బట్ ఏంటంటే హాబీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్ హాబీస్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. బట్ ఫ్రెండ్స్, ఇది సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ బై చేస్తే వర్కౌట్ అయింది కదా. ఎప్పుడైతే ఇది కంటిన్యూషన్ స్టార్ట్ చేసిందో గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్కడా చెప్పరు, దీన్ని అబ్జర్వేషన్ చేయడం ద్వారా మాత్రం మనం గ్రహించగలం. ఎప్పుడైతే దీనికి డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒక్కసారి కిందకు రావడం జరిగిందో, ఏదైతే అలవాటు ఉందో ఇక్కడ మంచి మంచి ప్రాఫిట్స్ వచ్చినాయి, లైక్ 5% కావచ్చు, 2% కావచ్చు, ఈవెన్ 10% కావచ్చు, మంచి ప్రాఫిట్స్ ఎర్న్ వచ్చారో, ఆ హాబీ అనేది బ్యాడ్ హాబీ అనమాట. అంటే మార్కెట్ యొక్క ట్రెండ్కి ఎగెనిస్ట్గా వెళ్ళటం వల్ల ఇక్కడ దాని మొత్తాన్ని కూడా ఇచ్చేస్తారన్నమాట. అంటే హాబీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ట్రేడింగ్ అని చెప్పేసి నాకు అర్థమైంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏమనుకున్నాం అంటే డిస్ట్రిబ్యూషన్ జోన్లో ఆస్కిలేషన్ మోడ్ కాబట్టి మార్కెట్ కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది అనమాట. ఇది స్వింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. బట్ ఫ్రెండ్స్, వన్స్ మార్కెట్ డైరెక్షన్ తీసుకుందంటే అలా ట్రాప్ చేసిద్ది, వెళ్ళిపోద్ది, ఇక మనకి దొరకదు మళ్ళీ. అలా ట్రాప్ చేసిద్ది, వెళ్ళిపోద్ది, అలా ట్రాప్ చేసిద్ది, కిందకి వెళ్ళిపోద్ది అనమాట. సో మనం ఇక్కడ ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకొని దీన్ని బై చేసుకుంటా ఉన్నాం అనుకోండి. ఎందుకంటే ఇక్కడ అలవాటు ఉంది ఏది, ఈ డిస్ట్రిబ్యూషన్ జోన్లో టాప్లో. దానివల్ల ఏంటంటే రాంగ్ హాబీస్ అనేవి డెవలప్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి సైకలాజికల్గా చాలా డిసప్పాయింట్ అవుతాం. అండ్
రిస్క్ రివార్డ్ కూడా ఏంటంటే ఫేవర్గా మనకి సపోర్ట్ అనేది చేయదు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఏది మన డిమాండ్ జోన్లో, అక్యుములేషన్ జోన్లో కూడా మనకి ఏంటంటే ఎవ్రీ రైజ్లో సెల్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఎవ్రీ రైజ్లో సెల్ చేసుకోవచ్చు. మనకి హాబీ క్రియేట్ అయింది, అలవాటైంది. ఇక్కడ స్టార్ట్ చేసిందంటే ఎవ్రీ రైజ్ను కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ హాబీస్ ఆల్సో మ్యాటర్స్ ఇన్ ట్రేడింగ్. ఓకే, కమింగ్ టు ద పాయింట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే సింపుల్గా ఈ ప్యాటర్న్ అనేది మనకి సింపుల్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఓకే, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక రకంగా నెక్ లైన్ అనుకోవచ్చు. ఈ పాయింట్ దగ్గర మార్కెట్ ఏం చేస్తుంది, సపోర్ట్, ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ పైకి వెళ్ళింది, వస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది, ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరుగుతుందో, ఓకే, లేకపోతే బిఫోర్ ద బ్రేక్ డౌన్ ప్రిపరేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఆ ప్రిపరేషన్ అనేదాన్ని మనం అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఆ బెటర్ ట్రేడ్ అనేది మనం ఈ పాయింట్ దగ్గర తీసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ ర్యాలీ అనేది జరిగింది. ఓకే, సో అగైన్ ఫ్రెండ్స్ చూడండి, మనకి ఎప్పుడైతే షార్టింగ్ ఆపర్చునిటీ అనేది వస్తుందో దెన్ ఏంటంటే విల్ గో విత్ ద షార్టింగ్ ఆపర్చునిటీ. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది. ఓకేనా, మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, బట్ ఏంటంటే నెక్స్ట్ డే ఓపెన్ అయినప్పుడు ఏంటంటే వోలటైలిటీ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ డే అనేది కొద్దిగా ఆ స్టాప్ లాస్లను హంటింగ్ చేయడం అనేది పైకి కిందకి జరగడం అనేది జరుగుతుంది. బట్ ఇంట్రాడే గురించి నేను మాట్లాడుతున్నాను. ఇంట్రాడేలో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 5 మినిట్స్కి అలా వెళ్ళొచ్చు. సో సేమ్ ఇక్కడ అదే జరిగింది. మళ్ళీ ఏంటి మనకి ఒక అసెండింగ్ ట్రయాంగిల్, ఓకే, లేకపోతే ఎం ప్యాటర్న్ అనుకోవచ్చు, డబుల్ టాప్ అనుకోవచ్చు. ఇక్కడ సేమ్ ఈ లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, దీంట్లో మనం లాంగ్ తీసుకోవచ్చు, షార్ట్ తీసుకోవచ్చు. బట్ ఇన్స్టెడ్ ఏంటంటే నేనేమంటానంటే ఇలా వెళ్ళమంటాను. ఇది మన ఎంట్రీ పాయింట్, ఇది మన స్టాప్ లాస్ పాయింట్. ఎందుకు దీన్ని షార్ట్ చేయాలి అనేది ప్రైమరీ ఎజెండా మనకు ఒక ఐడియా ఉంది. బేరిష్ ఎంగల్ఫింగ్ ఉంది, హైయర్ లెవెల్స్లో దీంట్లో సప్లై ఉంది. ఓకే, మేబీ సమ్ టైమ్స్ గోస్ రాంగ్, అవుట్ ఆఫ్ 10 1-2 టైమ్స్. బట్ ఏంటంటే ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఈ క్యాండిల్ కింద 2600 నుంచి 2570 అంటే 30 పాయింట్లు రావడం అనేది జరిగింది. ఏది ట్రెండ్లో వెళ్ళటం. అండ్ ఆఫ్ కోర్స్ ట్రెండ్కి ఎగనెస్ట్గా వెళ్ళినా డబ్బులు వస్తాయి ఇక్కడ. బట్ దట్ ఈజ్ ద నాట్ కరెక్ట్ వే అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్లో చెప్తుంది. ఎందుకంటే మార్కెట్ యొక్క ట్రెండ్ ఏదైతే ఉందో బిగ్గర్ పిక్చర్లో దాన్ని మాత్రమే మనం పట్టుకోవాలి, దాంతోపాటు మాత్రమే మనం మూవ్ అవ్వడానికి ట్రై చేయాలి. హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నిజంగా నచ్చింది అనుకుంటే లైక్ ద వీడియో ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ ఫ్రెండ్స్. ఇకపోతే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే స్ట్రాటజీ అనేది మనం హీరో మోటార్ కార్ప్, టాటా మోటార్ కార్ప్స్లో ప్రస్తుతానికి సింపుల్ స్ట్రాటజీ అనేది మనం ప్లే చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఇది దగ్గర 8,000 దాకా ప్రాఫిట్కి వెళ్ళడం జరిగింది. అగైన్ టాటా మోటార్స్ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుంది. సో ఎనీహౌ ఏంటంటే మనం అనలైజ్ చేసుకుంటే ట్రేడ్ అనేది మనం దీంట్లో 10% ప్రాఫిట్ రావడం, మనం డిప్లాయ్ చేసిన క్యాపిటల్లో ఆల్మోస్ట్ 10% రిటర్న్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, దిస్ ఈజ్ ద హెడ్జింగ్ అనమాట. సింపుల్ థింగ్స్ మార్కెట్లో వర్కౌట్ అవుతాయి. బట్ ఏంటంటే దీంట్లో కావాల్సింది లిటిల్ బిట్ అబ్జర్వేషన్ అండ్ లిటిల్ బిట్ పేషెన్సీ. చాలా ఎక్కువ అబ్జర్వేషన్ కావాలి అండ్ పేషెన్సీ కూడా కావాలి. డెఫినెట్గా ఏంటంటే మార్కెట్ మనకి లాంగ్ రన్లో రివార్డ్ ఇవ్వటం అనేది ఖాయం ఫ్రెండ్స్. ఓకే, యా, ధన్యవాదాలు ఫ్రెండ్స్.